సూపర్ మ్యాన్ ఒక పవర్ హౌస్. సూపర్ మ్యాన్‌కి చాలా పవర్స్ ఉన్నాయి. సూపర్ మ్యాన్ చాలా పవర్‌ఫుల్ క్యారెక్టర్. అయినా సూపర్ మ్యాన్‌ని ఓడించగలిగే క్యారెక్టర్స్ మార్వెల్, డీసీలో చాలానే ఉన్నాయి. ఈ వీడియోలోని సూపర్ మ్యాన్‌ని ఓడించగలిగి, సూపర్ మ్యాన్‌ని చంపేయగలిగే టాప్ 10 క్యారెక్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకెళ్ళే ముందు సూపర్ మ్యాన్ ఎంత పవర్‌ఫుల్లో నాకు బాగా తెలుసు. సూపర్ మ్యాన్ పవర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను. సూపర్ మ్యాన్ తన పవర్‌ఫుల్ ఫార్మ్స్‌ని అన్‌లాక్ చేస్తే ఈ వీడియోలో ఉన్న ప్రతి ఒక్కరు ఎగిరిపోతారు అని మీకు తెలుసు, నాకు తెలుసు. సో, ఈ వీడియోని పెద్ద డై హార్డ్ ఫ్యాన్‌లా కాకుండా నార్మల్‌గా చూడడానికి ట్రై చేయండి. కొంచెం అర్థం చేసుకోండి. ఫ్యాన్ వార్స్ మాత్రం అస్సలు చేయకండి. ప్లీజ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఇంకా చాలా వీడియోస్ చేస్తూ ఉంటాను. సో, ఇంక మెయిన్ మ్యాటర్‌లోకి వెళ్తే నెంబర్ 10 మెటామార్ఫో. ఈ క్యారెక్టర్‌ని ఆల్రెడీ సూపర్ మ్యాన్ మూవీలోని చూసాం. తనకుండే మెయిన్ పవర్ ఎటువంటి ఎలిమెంట్‌గా అయినా కూడా తన బాడీని చేంజ్ చేసుకోగలడు. అలా చేంజ్ చేసుకున్న ఎలిమెంట్ తోటి ఏదైనా వెపన్‌ని క్రియేట్ చేసుకొని కూడా అటాక్ చేయగలడు. అలా తను సూపర్ మ్యాన్‌కి మెయిన్ వీక్‌నెస్ అయిన క్రిప్టోనైట్‌గా కూడా చేంజ్ చేయగలడు. దాన్ని యూజ్ చేసుకొని సూపర్ మ్యాన్‌ని కూడా వీక్ చేయడం మనం మూవీలో చూసాం. అలా క్రిప్టోనైట్ తోటి ఏదైనా వెపన్‌ని క్రియేట్ చేసుకొని సూపర్ మ్యాన్‌తో ఫైట్ చేయగలడు. క్రిప్టోనైట్ వల్ల సూపర్ మ్యాన్ వీక్ అవుతాడు కాబట్టి ఆ టైంలో క్రిప్టోనైట్‌తో ఏదైనా స్వాడ్‌ని క్రియేట్ చేసి సూపర్ మ్యాన్‌ని చంపేయగలడు. మూవీలోని ఈ క్యారెక్టర్‌కి గట్టి యాక్షన్ సీన్స్ పడలేదు కానీ, ఈ క్యారెక్టర్ కూడా సూపర్ మ్యాన్‌ని లేపేయగలిగే పవర్‌ఫుల్ క్యారెక్టరే. నెంబర్ 9 గాడ్జిల్లా. ఏందిరా వీడు యూనివర్స్‌ని మార్చేసాడు అని చెప్పి షాక్ అవ్వకండి. రీసెంట్‌గా గాడ్జిల్లా వీఎస్ కాంగ్ జస్టిస్ లీగ్ అని చెప్పి ఒక కామిక్ వచ్చింది. ఆ కామిక్‌లో మాన్స్టర్వర్స్‌లో ఉన్న గాడ్జిల్లా డీసీయూకి వచ్చి మరీ సూపర్ మ్యాన్ తోటి ఫైట్ చేసింది. ఆ ఫైట్‌లో సూపర్ మ్యాన్ గాడ్జిల్లాకి టఫ్ ఇచ్చాడు కానీ ఓడించలేకపోయాడు. కానీ గాడ్జిల్లా సూపర్ మ్యాన్‌ని ఎగరేసి మరి కొట్టి సూపర్ మ్యాన్‌ని డిఫీట్ చేసిన, ఓడించిన రేర్ క్యారెక్టర్స్‌లో గాడ్జిల్లా కూడా ఒకటయ్యింది. ఆ కామిక్‌లోని గాడ్జిల్లా ఒక ఊపులో ఉంటుంది. అందుకే సూపర్ మ్యాన్‌ని తొక్కి పడేసింది. నెంబర్ 8 డాక్టర్ ఫేట్. ఇలాగనగానే ఏంటి 'బ్లాక్ అడమ్' మూవీలో ఒక్క దెబ్బకు పోతాడు. వాడు సూపర్ మ్యాన్‌ని ఓడించేస్తాడా అనుకున్నారా ఏమో! సూపర్ మ్యాన్‌ని ఎగరేసి మరీ కొట్టగలిగే కెపాసిటీ డాక్టర్ ఫేట్‌కి ఉంది. 'బ్లాక్ అడమ్' మూవీలో 'బ్లాక్ అడమ్' క్యారెక్టర్‌ని లేపడం కోసం డాక్టర్ ఫేట్ క్యారెక్టర్‌ని లేపేశారు కానీ, డాక్టర్ ఫేట్ డాక్టర్ స్ట్రేంజ్ కంటే పవర్‌ఫుల్ క్యారెక్టర్. పవర్‌ఫుల్ సోర్సరర్. సూపర్ మ్యాన్ స్ట్రెంత్ బేస్డ్ అటాక్స్‌ని, క్యారెక్టర్స్‌ని డీల్ చేయగలడు, అడ్డుకోగలడు, హ్యాండిల్ చేయగలడు కానీ మ్యాజిక్స్, టెలికైనెసిస్ లాంటి పవర్స్‌ని అడ్డుకోలేడు, ఎదుర్కోలేడు. ఆ అటాక్స్ ఎవరైనా చేస్తే సూపర్ మ్యాన్ తప్పకుండా వీక్ అవుతాడు. అలాంటి అటాక్స్ చేయడంలో డాక్టర్ ఫేట్ పెద్ద కిలాడి. సో, సూపర్ మ్యాన్‌ని డిఫీట్ చేయగలడు. డాక్టర్ ఫేట్‌కుండే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే తను ఫ్యూచర్‌ని, పాస్ట్‌ని క్లియర్‌గా చూడగలడు. దానివల్ల సూపర్ మ్యాన్‌కి క్రిప్టోనైట్ వీక్‌నెస్ అని తెలుసుకొని ఒక క్రిప్టోనైట్ ముక్కను తెచ్చి సూపర్ మ్యాన్ మీద పడేస్తే సూపర్ మ్యాన్ ఈజీగా వీక్ అయిపోతాడు. ఇలా అయినా డాక్టర్ ఫేట్ సూపర్ మ్యాన్‌ని డిఫీట్ చేయగలుగుతాడు. సూపర్ మ్యాన్‌కి ఎటువంటి మ్యాజిక్ పవర్స్ లేవు కాబట్టి సూపర్ మ్యాన్ డాక్టర్ ఫేట్‌ని ఓడించడం అంటే ఇంపాసిబుల్. డాక్టర్ ఫేట్‌కి టెలిపోర్టింగ్, టైమ్ ట్రావెల్ లాంటి పవర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఏదో ఒక మూలన సూపర్ మ్యాన్‌ని పడేస్తే సూపర్ మ్యాన్ ఏమీ చేయలేడు. సో, సూపర్ మ్యాన్ డాక్టర్ ఫేట్ చేతిలో ఓడిపోతాడు. నెంబర్ 7 సిల్వర్ సర్ఫర్. సిల్వర్ సర్ఫర్ దగ్గర సూపర్ మ్యాన్‌కున్న సిమిలర్ పవర్స్ అన్నీ కూడా ఉన్నాయి. వాటితో పాటు చాలా ఎక్స్ట్రా పవర్స్ కూడా ఉన్నాయి. సూపర్ మ్యాన్ సన్ రేడియేషన్‌ని అబ్జార్బ్ చేయకపోయినా, క్రిప్టోనైట్ దగ్గరున్నా చాలా వీక్ అయిపోతాడు కానీ, సిల్వర్ సర్ఫర్‌కి అలాంటి వీక్‌నెస్‌లేమీ లేవు. ఇలాంటివన్నీ చాలా క్యారెక్టర్స్ దగ్గరున్నాయి. అయినా వాళ్ళు సూపర్ మ్యాన్‌ని ఓడించలేకపోయారు అని మీరనొచ్చు. కానీ సిల్వర్ సర్ఫర్ దగ్గర ఒక పవర్, ఒక అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే సిల్వర్ సర్ఫర్ ఎవరి బాడీ నుంచైనా కూడా ఎనర్జీని అబ్జార్బ్ చేయగలడు. కామిక్స్‌లో ఒకసారి సిల్వర్ సర్ఫర్ హల్క్ దగ్గరున్న గామా రేడియేషన్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసి హల్క్‌ని బ్రూస్‌గా మార్చేశాడు. సేమ్ అలానే సూపర్ మ్యాన్ బాడీలో ఉన్న సోలార్ ఎనర్జీ మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తే ఎనర్జీ లేకపోవడం వల్ల సూపర్ మ్యాన్ చాలా వీక్ అయిపోతాడు. దానివల్ల సిల్వర్ సర్ఫర్ సూపర్ మ్యాన్‌ని బీట్ చేయగలుగుతాడు. నెంబర్ 6 వండర్ ఉమెన్. నార్మల్ యూనివర్స్‌లో అయితే వండర్ ఉమెన్ సూపర్ మ్యాన్‌తో చాలా సార్లే ఫైట్ చేసింది కానీ కంప్లీట్‌గా ఎప్పుడూ డిఫీట్ చేయలేదు. కానీ వేరే యూనివర్స్‌కి సంబంధించిన ఇంజస్టిస్ అనే కామిక్‌లోని సూపర్ మ్యాన్‌కి, వండర్ ఉమెన్‌కి క్లాష్ అయితే వండర్ ఉమెన్‌కి తిక్కలేగిస్తుంది. మోస్ట్ పవర్‌ఫుల్ ఫార్మ్‌లో ఉన్న సూపర్ మ్యాన్‌కి కూడా రెండిస్తుంది. సూపర్ మ్యాన్ కూడా రెండిస్తాడనుకోండి. అలా సూపర్ మ్యాన్‌తో ఫైట్ చేస్తూ
సూపర్‌మ్యాన్ కళ్ళు పీకేసి సూపర్‌మ్యాన్‌ని కంప్లీట్‌గా బీట్ చేస్తుంది. ఆ టైంలో వండర్ వుమెన్ అనుకుంటే సూపర్‌మ్యాన్‌ని లేపేయగలదు కూడా. ఇదంతా వేరే యూనివర్స్‌లో అయినా వండర్ వుమెనే చేసింది. అయినా నార్మల్ యూనివర్స్‌లో ఉన్న వండర్ వుమెన్ కూడా దేనికి తీసిపోదు. తను అనుకుంటే సూపర్‌మ్యాన్‌ని కూడా బీట్ చేసే కెపాసిటీ వండర్ వుమెన్‌కి ఉంది. మెయిన్‌గా వండర్ వుమెన్ ఒక గాడ్ కావడం, సూపర్‌మ్యాన్ కంటే బ్యాటిల్ ఎక్స్‌పీరియన్స్‌లో చాలా ఎక్కువుండడం, గాడ్ లెవెల్ స్ట్రెంత్ ఉండడం, గాడ్స్ క్రియేట్ చేసిన మ్యాజికల్ వెపన్స్ ఉండడం వల్ల వండర్ వుమెన్ అనుకుంటే తప్పకుండా సూపర్‌మ్యాన్‌ని బీట్ చేయగలదు. నెంబర్ 5 లూబో. ఈ లూబో క్యారెక్టర్‌ని నెక్స్ట్ రాబోయే 'సూపర్ గర్ల్' మూవీలో చూడొచ్చు. కామిక్స్‌లో లూబోకి, సూపర్‌మ్యాన్‌కి చాలా ఫైట్స్ అయ్యాయి. ఆ ఫైట్స్‌లో లూబోయే ఎక్కువగా విన్ అయ్యాడు. మెయిన్‌గా లూబో స్ట్రెంత్, సూపర్‌మ్యాన్ స్ట్రెంత్ చాలా ఈక్వల్‌గా ఉంటుంది. అది మాత్రమే కాకుండా లూబోకి హీలింగ్ ఫ్యాక్టర్ ఉంది. చాలా స్పీడ్‌గా హీల్ చేసుకోగలడు. దానివల్ల సూపర్‌మ్యాన్ ఎంత స్ట్రాంగ్ అటాక్స్ చేసినా కూడా చీమ దులుపుకున్నట్టొచ్చి సూపర్‌మ్యాన్‌తో ఫైట్ చేస్తూ ఉంటాడు. చాలా సార్లు సూపర్‌మ్యాన్‌ని ఆల్మోస్ట్ చంపేయబోయాడు. నెక్స్ట్ క్యారెక్టర్ గురించి తెలుసుకునే ముందు కింద కనిపిస్తుందే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్. దాన్ని ఒకసారి క్లిక్ చేసేయండి చెప్తా. అలాగే నేను ఆల్రెడీ 'మహా అవతార్ నరసింహ' మూవీ గురించి మీతో డిస్కస్ చేశాను. ఒక సెపరేట్ వీడియో కూడా చేశాను. రీసెంట్‌గానే ట్రైలర్ వచ్చింది. మామూలుగా లేదసలు. నరసింహస్వామి లుక్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. ఇలాంటి మూవీని తప్పకుండా థియేటర్‌లోనే చూడాలి. థియేటర్‌లో చూడాలి, డబ్బులెలా అని చెప్పి థింక్ చేయకండి. మన ఛానల్ నుంచి 5 మెంబర్స్‌కి ఫ్రీగా ఈ మూవీ టికెట్స్‌ని ఇస్తున్నాం. టికెట్స్ మీరు కూడా గెలవాలి అనుకుంటే అర్జెంట్‌గా బుక్ మై షో యాప్ ఓపెన్ చేసి 'మహా అవతార్ నరసింహ' మూవీకి ఇంట్రెస్టెడ్‌గా ఉన్నట్టు క్లిక్ చేసి దాన్ని స్క్రీన్‌షాట్ తీసి నేను డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీ నేమ్, మీ నంబర్, మీ ఈమెయిల్ ఐడీతో పాటు మీరు మన ఛానల్ నుంచి వచ్చారు కాబట్టి కామిక్ చేయని క్లిక్ చేసి మీరిందాక స్క్రీన్‌షాట్ తీశారు కదా! దాన్ని అప్‌లోడ్ చేసి సెండ్ కొట్టండి. మన ఛానల్ నుంచి 5 మెంబర్స్‌లో మీరు గనక సెలెక్ట్ అయితే మూవీ టీమే మీకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయ్యి మీకు కావాల్సిన ప్లేస్‌లో టికెట్ ఇస్తారు. ఈ ప్రాసెస్ గురించి మహా అవతార్ యూనివర్స్ గురించి ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికోసం ఒకసారి ఈ వీడియోని చెక్ చేయండి. 'మహా అవతార్ నరసింహ' మూవీని తప్పకుండా సపోర్ట్ చేయండి. నెంబర్ 4 డార్క్ సైడ్. డార్క్ సైడ్ ఎంత పవర్‌ఫుల్లో తెలిసిందే కదా! డార్క్ సైడ్ తన ఫుల్ ఎనర్జీని యూజ్ చేస్తే సింగిల్ హ్యాండ్‌తో జస్టిస్ లీగ్‌నే లేపేస్తాడు. ఇంకా ఆ టీమ్‌లోనే ఉన్న సూపర్‌మ్యాన్ ఎంత చెప్పండి? కామిక్స్‌లో డార్క్ సైడ్‌కి, సూపర్‌మ్యాన్‌కి చాలా ఫైట్స్ జరిగాయి. చాలా సార్లే సూపర్‌మ్యాన్ ఓడిపోయాడు. ఆల్మోస్ట్ చచ్చిపోయాడు. మెయిన్‌గా డార్క్ సైడ్ ఒమేగా బీమ్‌ని తట్టుకోవడం చాలా కష్టం. సూపర్‌మ్యాన్ ఒకసారి, 2 సార్లు అంటే తట్టుకోగలడు కానీ మల్టిపుల్ అటాక్స్ చేస్తే సూపర్‌మ్యాన్‌కి జెండా పాతేయడమే. నెంబర్ 3 సెంట్రీ. ప్రెజెంట్ సెంట్రీ పవర్‌ఫులా? సూపర్‌మ్యాన్ పవర్‌ఫులా అనే డౌట్ చాలా మందికి ఉంది. దానికి క్లారిటీ ఆన్సర్ కామిక్స్‌లోనే ఉంది. సెంట్రీ సూపర్‌మ్యాన్ కంటే మోర్ దెన్ 10 టైమ్స్ పవర్‌ఫుల్. సెంట్రీ సూపర్‌మ్యాన్‌కి ఒక కాపీయే అయినా సూపర్‌మ్యాన్ దగ్గర ఉన్న పవర్స్‌తో పాటు సెంట్రీకి ఇంకా చాలా ఎక్స్‌ట్రా పవర్స్ ఉన్నాయి. మేబీ 'సూపర్‌మ్యాన్' మూవీలో కనిపించిన సూపర్‌మ్యాన్, 'థండర్‌బోల్ట్స్' మూవీలో కనిపించిన సెంట్రీ ప్రెజెంట్ గనక ఫైట్ చేసుకుంటే ఆ ఫైట్‌లో జస్ట్ సెంట్రీ చెయ్యెత్తితే చాలు సూపర్‌మ్యాన్ షాడో అయిపోతాడు. సూపర్‌మ్యాన్ దగ్గర ఎటువంటి మ్యాజిక్ పవర్స్ కానీ, టెలిపోర్టింగ్ పవర్స్ కానీ లేకపోవడం వల్ల సెంట్రీ పవర్స్ సూపర్‌మ్యాన్ మీద కూడా వర్క్ అవుతాయి. సూపర్‌మ్యాన్ కూడా ఎస్కేప్ కాలేడు. సూపర్‌మ్యాన్‌కి సూపర్ స్పీడ్ ఉన్నా సేమ్ స్పీడ్‌లో సెంట్రీ కూడా ట్రావెల్ చేయగలడు కాబట్టి సూపర్‌మ్యాన్ ఏమీ చేయలేడు. నెంబర్ 2 డూమ్స్‌డే. రైటర్స్ దీన్ని సూపర్‌మ్యాన్‌ని ఓడించడం కోసం, చంపేయడం కోసమే క్రియేట్ చేశారు. సూపర్‌మ్యాన్ లాగే ఇది క్రిప్టాన్ పైనే ఉంటుంది. క్రిప్టాన్ పైన క్రిప్టోనియన్స్‌ని వేటాడే ఒక బిగ్ మాన్స్టర్. డూమ్స్‌డేకి కూడా సూపర్‌మ్యాన్‌కుండే ఎవ్రి పవర్ ఉంటుంది. తన చేతులతోటి అసలు స్క్రాచే చేయలేని సూపర్‌మ్యాన్ బాడీని కూడా డ్యామేజ్ చేయొచ్చు, చీల్చి పడేయొచ్చు. దానివల్లే ఇది వచ్చిన ప్రతిసారి కూడా సూపర్‌మ్యాన్ కూడా తనతో ఫైట్ చేయడానికి భయపడుతూ ఉంటాడు. ఆల్సో డూమ్స్‌డే వచ్చిన ప్రతిసారి కూడా సూపర్‌మ్యాన్‌ని ఓడిస్తుంది. సూపర్‌మ్యాన్‌ని డైరెక్ట్‌గా లేపేస్తుంది. సూపర్‌మ్యాన్ లేపేయడం, ఓడించడం ఆల్రెడీ 'సూపర్‌మ్యాన్ వీఎస్ బ్యాట్‌మ్యాన్' మూవీలోని, 'డెత్ ఆఫ్ సూపర్‌మ్యాన్' మూవీలోని, ఇంకా చాలా కామిక్స్‌లోని ఇదివరకే చూసాం. మేబీ ఫ్యూచర్ డీసీయూలో కూడా డూమ్స్‌డేని చూసే ఛాన్స్ ఉంది. మేబీ అల్ట్రామ్యానే డూమ్స్‌డేగా మారిపోవచ్చు. నెంబర్ 1 బ్యాట్‌మ్యాన్. సూపర్‌మ్యాన్‌కి సరైనోడు. సూపర్‌మ్యాన్‌ని కొట్టగలిగే ఒకే ఒక్క హ్యూమన్.
సూపర్‌మ్యాన్ అదుపు తప్పిన ప్రతిసారి కూడా బ్యాట్‌మ్యాన్ వచ్చి బంతాడేస్తూ ఉంటాడు. సూపర్‌మ్యాన్ మంచోడే కానీ బ్యాట్‌మ్యాన్ తనని పెద్దగా నమ్మడు. ఎందుకంటే తనకి పవర్‌ఫుల్ పవర్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక రోజు తను కంట్రోల్ తప్పొచ్చు అని చెప్పి బ్యాట్‌మ్యాన్ నమ్ముతూ ఉంటాడు. అందువల్లే తన సూట్‌లోని ఎప్పుడూ క్రిప్టోనైట్‌ని క్యారీ చేస్తూ ఉంటాడు. అందువల్ల సూపర్‌మ్యాన్ బ్యాట్‌మ్యాన్ పైన ఎప్పుడు అటాక్ చేసినా కూడా బ్యాట్‌మ్యాన్ ఎప్పుడూ సూపర్‌మ్యాన్‌ని ఓడిస్తూ ఉంటాడు. సో, ఇది లిస్ట్. సూపర్‌మ్యాన్ అంటే నాకు చాలా ఇష్టమే. సూపర్‌మ్యాన్ ఎంత పవర్‌ఫుల్లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను. సూపర్‌మ్యాన్‌ని ఇంతమంది ఓడించారు, ఓడించగలరు అని చెప్పడం మాత్రమే ఈ వీడియో ఉద్దేశం. సూపర్‌మ్యాన్ పైన నాకు ఎటువంటి హేట్ కూడా లేదు. దయచేసి కొంచెం అర్థం చేసుకోండి. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.